సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కొరకు భారతదేశం స్టార్ట్ చేసినటువంటి ఒక అలయన్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీన్ని ఎవరెవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది చూడాలండి మనం. ఓకే, సో ఇది ఫ్రాన్స్ ఇండియాతో కలిపి 2015లో స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే $1 ట్రిలియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని 2013 వరకు పెట్టాలి. $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ బై 2030. ఫస్ట్ ఎవరెవరు స్టార్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫ్రాన్స్ ఇండియా కలిపి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్థాపించాయి. ఓకే, ఇంకా ఏం చేశాయి చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ 1000 గిగావాట్ సోలార్ ఎనర్జీ గ్లోబల్లీ, రిడక్షన్ ఆఫ్ 1000 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 యాన్యువల్లీ. ఇక్కడ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం ద్వారా థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా వచ్చేటటువంటి CO2ను తగ్గించడం, ఇండైరెక్ట్గా బొగ్గును మండించడం తగ్గించి 1000 మిలియన్ టన్స్ CO2ను తగ్గించాలని నిర్ణయించుకున్నారు యాన్యువల్గా. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భాగంగా ఏం చేస్తుందంటే దీంట్లో ఎవరెవరైతే గ్రూప్గా ఉంటారో, ఎవరెవరైతే చేరుతారో, న్యూఢిల్లీలో ఉంటుందండి మెయిన్ ఆఫీస్. మనమే బయోఫ్యూయల్ అలయన్స్ కాబట్టి ఆ అలయన్స్ ఉంటుంది కాబట్టి మన కంట్రీ స్టార్ట్ చేస్తుంది కాబట్టి మన కంట్రీలోనే మెయిన్ ఆఫీస్ ఉంటుంది. దీంట్లో చాలా దేశాలు సభ్యత్వం తీసుకుంటాయి. ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి దేశాల మధ్య ఏమవుతుందంటే ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకోవడము, సోలార్ ఎనర్జీకి సంబంధించిన విషయాలపైన పరిశోధన చేయడము, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. కాబట్టి గ్లోబల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే సోలార్ ఎనర్జీ వాడకము, ప్రొడక్షను పెరుగుతుంది. సో గ్లోబల్గా పెరిగిందంటే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్లు తగ్గుతాయి, CO2 ఎమిషన్స్ తగ్గుతాయి. అది మెయిన్ ఉద్దేశం. అంటే ఇది కూడా మనము దేనికి సంబంధించింది అంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ టాపిక్కు సంబంధించింది. నేషనల్ యాక్షన్ ప్లాన్స్, నేషనల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్స్ అని అన్నాం అనుకోండి, ఇవి వస్తాయి. నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్, నేషనల్ సోలార్ అలయన్స్, ఈ రెండింటినీ స్టార్ట్ చేసింది ఇండియానే. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్ గురించి చెప్పుకున్నామండి. ఏ కంట్రీస్ మెయిన్గా దాన్ని లాంచ్ చేసాం. బ్రెజిల్, US కలిపి ఇండియా దాన్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఫ్రాన్స్తో కలిపి దాన్ని లాంచ్ చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అలయన్స్లో ఎవరెవరు ఉన్నారు, సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఫ్రాన్స్ ఇక్కడ దీని ఏమైందో తెలిసిపోతుంది మనకు. సోలార్ పవర్ని పెంచడం, దాని ద్వారా CO2 ఎమిషన్స్ని తగ్గించడం.